జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టి అయి ఉన్నాడు. హల్లెలూయా, నూతన సృష్టి అయి ఉన్నాడు. కాబట్టి మనము చాలామంది ఏం చేస్తారంటే వారు ఏమనుకుంటారంటే నేను క్షమాపణ అడగాలి, నేను నా తప్పుల విషయమై నేను క్షమాపణ అడగాలి, నేను తప్పు చేస్తున్నాను కదా, నేను దేవా నన్ను క్షమించవా, నేను క్షమించవా అని మరి మన దేవుని ప్రార్థనలో వారు క్షమాపణ కొరకై గోజాడుతూ ఉంటారు దేవునితో. మనం క్షమాపణ విషయమై గోజాడనవసరం లేదండి. దేవుడు సంపూర్ణముగా మనకు ఆ సిలువలో అలనాడు దేవుడు ఏమన్నాడంటే సమాప్తమై ఉన్నది అని అన్నాడు సిలువలో. ఆ మాట పలకడానికి అర్థం ఏంటి అని అంటే మీ పాపములు నేను సంపూర్ణముగా క్షమించేశాను, ఇక మీరు పాపంలో లేరు. పాపములన్నిటినీ కూడా యేసయ్య మరి పాపమునకు వెల చెల్లించేసి ఆయన ఏం చేశాడంటే నీతి దానాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడనమాట సిలువ యాగం చేసినప్పుడు. సో ఇప్పుడు నీతిమంతుడు కానీ యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువులో మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు. ఎందుకని మన మంచి క్రియలు చేయడం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డామా? అలా కాదండి. మనము మంచి క్రియలు చేయడం వలన మనము నీతిని సంపాదించుకోవట్లేదు, కానీ దేవుని యొక్క రక్తం యేసయ్య రక్తము ద్వారా మనము నీతిమంతులుగా ఈరోజు తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా.